వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః. కరుణా సముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేర జగమేలు స్వామి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచె ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చె భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ. పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపా నదీ తీర ఎరుమే నివాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర
సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము నణచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో అపురూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి 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 లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః కుమారగురవే నమః శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః సర్వకార్యేషు సర్వదా యేసే మహాగణపతి దేవతాభ్యో నమః. వెనకాల మీ బిడ్డల దగ్గర ఉన్నాయి కూడా తీసుకోండి, మధ్యలో నుంచి కాకుండా పక్క నుంచి యథాస్థానం దేవత చూపించండి. ఆగమాంతు దేవానాం నాకు ఏవిళ్ళు తెచ్చి ఏవి తిన్నా ఎవడకుండా చేసి ఆఖరికి 9 స్వాహ మధ్య అమృతోపమస్తు పానీయం సమర్పయామి. గణపతి పూజ ఇంతసేపు లాగాడు, అసలు ఎప్పుడు కొలిపెడతాడా అనుకుంటున్నాడు గుర్తాయన. వదిలే టైం వదులుతాం, తెలుసుకోవాలి ఏంటి తాంబూలం మీద. భోగీబల సమాయుక్తం నాగవల్లీ దళయుతం ముక్తాచూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూల చరవణానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర మంగళ నీరాజనం ఇవ్వండి స్వామికి. వక్రతుండో చోట్పకర్ణో హేరంభో స్కంద పూర్వజ. పురుషుడు పట్టుకోండి, ఆడ మనిషి 2 చేతులతో హారతివ్వండి. శ్రీ గురుభ్యో నమః. ఏకవర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఛత్రచామరం వీజయామి నిత్యం దర్శయామి గీతం శ్రావ్యామి. ఆందోళికాన్ని సమర్పయామి. గజానవరోహ్యామి మూషికానవరోహ్యామి. చూసావా నారదం గణపతి పురాణం. ఇద్దరికి సమంగానే ఇచ్చాను, ఒక్కొక్క కింద పూజ చేయమన్నాను. ఈయన డబామని వేసేసాడు. వీళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసేవాడట, ఊళ్ళో 10 మంది కలిగిన వాడు. వేరే ఆయన అప్పుకు వచ్చేవాడట. నాన్న 3 పూటలు తిప్పి 4వ పూటలు ఏమని చెప్పావు అంటే, వచ్చినప్పుడల్లా కాళ్ళు పెట్టుకురమ్మన్నాను. నీరు వచ్చిన నీరు ఉపయోగపడాలి అంటే ఇండి అంటారు. ఏం చెప్పాను? ఉప్పు నిండగా ఉండాలి, పసుపు నిండగా ఉండాలి, బెల్లం నిండుగా ఉండాలి, నీరు నిండకుండా ఉండాలి. యజమానురాలు మనస్సు నిండుగా ఉండాలి. ఉన్నదే నాకు కైలాసం, లేనిది నాకు వద్దు అనుకున్న నాడు నీ ఇల్లు స్వర్గం అవుతుంది. అన్నీ తెచ్చినాక జీడిపప్పు తగలబెట్టలేదే పాయసం చేసుకుందాం అంటే చి అని మనసు చికాకు పడితే భర్త అది సంసారం అవ్వదు. ఇదే గణపతి పూజకు ఆవాహనాది షోడశోపచార ఫలితం. పరమేశ్వర పాదార్పణమస్తు. ఈ తొండంతో నీళ్లు వేయమ్మ, అక్షరు అక్కడ వదిలిపెట్టేనైనా తడి లేకుండా చేతుడిసి ఆకు మీద ఈ ఆకు మీద సురారులమ్మ అంజలి నుంచో. కడుపారెడి బుచ్చడి అమ్మ దన్నులో నమ్మిన వేల్పులటమ్మ మమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఓం సుధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం స్వామియే ఓం స్వామియే ఓం స్వామియే. లక్ష్మీ దేవతమావాహయామి. స్థాపయామి పూజయామి. దుర్గా పరదేవతమావాహయామి. అనుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం స్తోత్ర శతనామ పూజయామి. జయ భగవతి శరణం భగవాన్ శరణం దేవం శరణం.
प्रक्षाल्य पादं प्रक्षाल्य पादं प्राक्षाल्य हृदयस्थानेषु शिरायस्वखा अम्बा बालवे नमः पादौ गङ्गे पूजयामि जगन्मोहनाय नमः जानवी पूजयामि उत्तमवैभवाय नमः गुरु पूजयामि कंठेन्दुमौलितनयाय नमः कटुं पूजयामि सर्वकीर्तनाय नमः उदरं पूजयामि त्रिलोकरक्षक अभिषेकं धर्मशास्त्रा सोमेनलो अभिषेकं भगवान् शरणो भगवति शरणं వచ్చే ఫోటో వచ్చింది మీరు పెడితే శంకాటం అవుతుంది స్వామి శరణం అయ్యప్ప శరణం ఇక్కడ పెట్టండి స్వామి శరణం అయ్యప్ప శరణం సన్నిధి స్నానం స్వామికే సన్నిధి స్నానం స్వామికే సన్నిధి స్నానం స్వామికే స్వామికే సన్నిధి స్నానం శాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే స్వామికే పాలాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శరణమయ్యప్ప ఓం నమః పరాయ గోత్రే నమః స్వాహా ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ హరిహరపుత్రే నద్యాభిషేకం స్వామికే నద్యాభిషేకం స్వామికే స్వామియే అయ్యప్ప కర్పూర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర స్వామికే నారికేళ స్నానం స్వామికే నారికేళ స్నానం నారికేళ స్నానం స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామియే నెయ్యాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే ఓం గ్రోం నమః పరాయ గోత్రే నమః స్వాహా నెయ్యాభిషేక ప్రియనే నెయ్యాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే స్వామికే నెయ్యాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం నెయ్యాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే నెయ్యాభిషేక ప్రియనే స్వామి శరణం స్వామికే స్వామికే ఫలాభిషేకం స్వామికే ఫలాభిషేకం స్వామికే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం తేనాభిషేకం స్వామికే ఫలాభిషేకం స్వామికే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం తేనాభిషేకం స్వామికే తేనాభిషేకం స్వామికే స్వామికే తేనాభిషేకం తేనాభిషేకం స్వామికే చక్రాభిషేకం స్వామికే చక్రాభిషేకం స్వామికే చక్రాభిషేకం స్వామికే మధురము మధురము మధురమయ అయ్యప్ప నామము మధురమయ మధురము మధురము మధురమయ ఓం సత్సనామి మధురమయ జాతం యజ్ఞపతిః दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं तन्नो अस्तुज्यपते चञ्चदुत्पते ॐ शान्ति शान्ति शान्तिः चक्राभिषेकं स्वामिके चक्राभिषेकं स्वामिके चक्राभिषेकं स्वामिके अय्यप्पा शरणो स्वामी शरणं स्वामी शरणो अय्यप्पा शरणं अय्यप्पा शरणो स्वामी शरणं भगवान शरणो भगवती शरणं दिनाभिषेक प्रियने रक्षकने
శరణము శరణమయ్యా అయ్యప్ప నామయ్యప్ప శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప అభిషేకం మనసుందే నీ దగ్గర అనుకున్నా యాపిల్ కాయ నిమ్మకాయ అంతా చూశారా ఎప్పుడన్నా దీంట్లోకి ఒక 100 భగవానే ఈశ్వరనే దేవనే మధురము మధురము మధురమయా అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం స్వామి పాదం దేవనే శక్తనే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ఎంత దేవుడి మీద వేసిందైనా కొబ్బరి నీళ్లు అరటిపండు పనికిరా తినటానికి బురబర పులిసిపోతుంది కానీ ఇది సంవత్సర కాలం ఉంటుంది ఇది ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుంటే మీ చుట్టుపక్కల నుంచి ఎవరు వచ్చినా అమ్మ మా కోడలు భగవతి శరణం కర్పూర దీపం కర్పూర దీపం స్వామి శరణమయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం ఆయన మీ అన్నయ్య గారా స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే శరణమయ్యప్ప 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 స్వామి శరణం అయ్యప్ప శరణం దేవుడి తర్వాత ముందు తమ్ముడు రాముడు లక్ష్మణుడు స్వామియే మల్లిక చేయగల సరిగా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప ఇల్లాని యజమానులు పిలిచి లోపల ఓం గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప విల్లాళి వీరా అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం చూసి పెట్టు స్వామి శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప మీకే చందనం స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే స్వామికే చందనాభిషేక ప్రియనే అభిషేకం ప్రియం చందనాభిషేక ప్రియనే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం పూలు చందనాభిషేక ప్రియనే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం ప్రియనే శరణమయ్యప్ప రక్షకనే శరణమయ్యప్ప ఆనంద విగ్రహనే శరణమయ్యప్ప
శరణం అభిషేక ప్రియనే భగవాన్ శరణం భగవతి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం స్వామియే గురునాథనే సర్వాపరాధ రక్షకనే చిదానంద విగ్రహనే జగన్మంగళదాయకనే భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం కురాం కనకాభిషేక ప్రియనే గల్లు 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 గజ్జల మోత గాజుల మోత కనకాభిషేకం 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 కనకాభిషేక ప్రియనే అభిషేక ప్రియనే స్వామికే అభిషేకం చూడండి మీ తమ్ముడు కర్పూర దీపం కర్పూర దీపం కర్పూర జ్యోతి ప్రియనే భగవాన్ శరణం భగవతి శరణం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్మందేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యం రుక్మిణీ సరసిజాం వందే ముకుంద ప్రియాం స్వామియే కనకాభిషేకం కనకాభిషేకం చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ ఒడి నిండిపోయింది అయ్యో బరువు మొయ్యలేకపోతున్నానే నేను లెక్కలేకపోతున్నాను గుమస్తాను పెట్టవయ్యా డబ్బులు లెక్కేయడానికి అని చెప్పని స్వాములంతా నుంచి ఆయనతో పాటు ఫోటో దిగండి అయ్యప్ప శరణం కర్పూర దీపం కర్పూర దీపం భగవాన్ శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే ఈశ్వరనే ఆఖరి అభిషేకానికి వచ్చేసాం పతాక సన్నివేశానికి వచ్చాం స్వామివారికి మంత్రం లేదు దాని పేరే అష్టద్రవ్యాభిషేకం ఆవు పాలు ఆవు పెరుగు లేదు బెల్లము 5 చందనము 6 విభూది 7 కర్బూజకాయ జ్యూసులు ఇవన్నీ పట్టి బాటిల్స్ లో పోసి దేవుడిని ఎత్తిపోతున్నారు డ్రమ్టిక్ చేస్తున్నారు మిమ్మల్ని ఆడికి చెప్పడానికి సబ్జెక్ట్ లేదు చేయటానికి పూజ లేదు పాట పొడుగురు స్వాములు బయలుదేరారు మీరు ఖండించాలి మీరు చదువుకున్నాడు హిందూ ధర్మంలో అన్ని కలిపి సాయంత్రం తోసేస్తున్నాం ఆడి కర్మ మా ప్రాప్తం ఈ బాధ్యతలో పువ్వు ఉంటే నువ్వు బతుకున్నట్టు అర్థం ఆ పువ్వు పెట్టుకుందంటేనే నేను బంతి పువ్వు పుట్టాలంటే 126 రోజుల ముందు నేలలో ఎచ్చి పూజ చేసిన వాడు పూజకు అర్హుడు కాదు బయటికి నెట్టేయమని చెబుతున్నాడు చాగంటి కోటేశ్వరరావు గరిగిపాటి నరసింహ వాళ్ళ మాటలు చెవులు నిక్కబడుచుకొని వింటున్నారే అసలు మీకేమనిపిస్తుంది ఒక పువ్వు ఇవ్వాలి ఇదేంటిది ఎలా ఉంది అసలు ఎక్కడ ముడిపడి ఉన్నాయి దీంట్లో వద్దనుకున్నా 400 నుంచి 500 రేఖలు ఉంటాయి ఈ రేఖ పట్టుకుని ఉంది ఈ రేఖ పట్టుకుని ఉంది దీనికి ఆధారం ఏంటి సృష్టికర్త కనపడతలా దీంట్లో బ్రహ్మమూర్తి కనపడతలా ఈ పువ్వుని సృష్టించిన దేవుడు కనపడతలా దీన్ని మొక్కలు చేసి మెట్టి మీద వేస్తావా ఒక గులాబీ పువ్వులు మాత్రమే చీల్చినా కూడా పూజకు పనికి వస్తాయి ఎందుకు ఒక గులాబీ పువ్వు కొని టీపాయి మీద పెట్టి సాయంత్రానికి ఉంటాయా రేఖలు రాలిపోతాయి అరే కుంటే రాలిపోయినాయి కోస్తే రాలిపోయినాయి అని చెట్టు కట్టి పెట్టు మర్నాడు చూడు ఉంటాయా రేకులేమో నేలపాలు చెట్టు బుడిమేమో చెట్టు పాలు అది శంకరాచార్యులు అనబడే మహానుభావుడు ఆడవాళ్ళకి ఇచ్చిన వరం అగస్త్య మహాముని ఆడవాళ్ళకి ఇచ్చిన శాప మందిలో ఆడ మనిషి ఉంటే 100 మరి నన్నెందుకు తాతయ్య బంతి పువ్వుని ఎట్లా పెట్టావు చామంతి పువ్వుని ఎట్లా పెట్టావు ఒక గంట బతికినా చాలు మల్లె పువ్వు పెట్టుకుని ఆడమనిషి చేస్తుంటే వెనక్కి తిరిగి వస్తారు వాసనకి ఆడకి ఎక్సెప్ట్ 2 పర్సన్స్ ఒకటి ఆవు పశువు అందుకే ఆవు గోవయ్యింది పశువు అయినా నమస్కారం పెడుతున్నాం పూజిస్తున్నాం 2 హంస పక్షి హంస వదిలిలా తీసుకున్న అడిచి నెత్తిని చదువుకుంటే పూలు శాపం పెడతారు గుర్తుపెట్టుకోండి ఆలోచించండి
మరి 40 రోజులే ఎందుకు పెడుతున్నారు? వేసుకుంటే భార్య వంట చేయాలి, తల్లి వడ్డించాలి. వయసు వచ్చిన కూతురు ఉంటే ఆకు వేయాలా, ఇంకో కూతురు ఆకు తీయాలా? అప్పుడు ఆ కుటుంబం తరిస్తారు. 1,24,00,000 మంది మాల వేసుకుని ఇరువులు ఎత్తుకెళ్తే 4.5 కోట్ల మంది దీక్ష చేశారండి పోయిన సంవత్సరం. ఇరువుళ్ళే చేదుగా ఉంటుంది నాయన. నేను 44 గుళ్ళకి సలహాదారు, 20 గుళ్ళల్లో భోజనం పెడతాను. నేను చెప్పిన కట్టు రసం, ముద్దపప్పు, మన కందిపప్పు, పెసరపప్పు, దిక్కుమాల మధ్యగా అంటాను. అవునా కాదు? దైవీ స్వస్తిరస్పునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంతిగాతు భేషజం చన్నో అస్తుజపదే చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఏడుకొండలవాడ వెంకట గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భాగవత ప్రియ గోవింద వెంకటరమణ. ఆ పట్టిన చక్ర స్నానం జలాన్ని ఆ 18 కలశంలో పోస్తారు. ఆ వ్యక్తికొచ్చి వాళ్ళకి స్నానం చేపిస్తారు. అమ్మా ఆయన కూర్చున్నారు. ఆమె ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్, జీతం 4 లక్షలు. గ్రూప్ 2 పాస్ అయింది. వసుంధరా దేవి ఆమె పేరు. స్నానానికి కూర్చోమంటే నేను కూర్చోను. అమ్మ కూర్చోండి మేడం అన్నా. నేను కూర్చోను, ఐఎమ్ నాట్ సిట్టింగ్ అంది. ఏ అమ్మ అన్నాను. నా ఒంటి మీద చీర 1,10,000. నీళ్ళు చల్లని చాలు నాకు. కాదమ్మా చీర తెప్పించి కట్టుకోండి, నేను మార్చుకోను, ఫోటోలో నాకు ఇదే బాగుంటుంది. ఏ నోరు మూసుకుని మాట్లాడకుండా నీళ్లు జల్లి వచ్చేసాను. అంటే ఆమె మనసు చీర మీద ఉంది, స్నానం మీద లేదు. ఈ స్నానం ఎందుకు చేయాలి? దీన్ని అవభృత స్నానం అని. ఊరేగింపు బయలుదేరుతారు. ఈ ఆడవాళ్ళందరూ కలిసారు ఎత్తుకుంటారు. నీ కొడుకు విగ్రహాన్ని ఎత్తుకుంటాడు, నువ్వు కొబ్బరి మొక్క ఎత్తుకుంటావు. ఊరేగింపు వెళ్తావు, అటు తిరిగి వస్తాం. ఇది స్నానం చేయాలి. ఎక్కడ కూర్చోబెట్టి చేయాలి? మొక్క నాటక ముందైనా చేయొచ్చు. మొక్క నాటిన తర్వాత అయితే అక్కడికి వెళ్ళాలి కదా, ఇబ్బంది కదా. స్నానం చేసి వెళ్ళొచ్చు, లేదా ఇల్లు వచ్చినాక స్నానం అంటే లేట్ అయిపోతుంది. అదే చెప్పు. ఆడ ఉంటాయి.
श्रीवीरांजनेश्वरेता सुप्रीतो सुप्रसन्ना वरदा भवन्तु श्रीवीरांजने నమస్కారం అక్షతలు నమస్కారం స్వామి శరణం భగవాన్ శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం నమస్కారం పెట్టాలి రవి నమస్కారం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప గురునాథ అయ్యప్ప లాలి వీర అయ్యప్ప రమణి గంట అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప గురుగారు అటు జరిగిపోయింది శరణం భగవాన్ శరణం భగవతి శరణం అయ్యప్ప బిల్లెత్తు చూడు దీపరాజు పైన భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవనం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే వీళ్ళకన్నా పెద్దవాళ్ళు వారికి అత్యంత లేచి ఆశీర్వాదం చేయండి వాళ్ళకన్నా చిన్నవాళ్ళు వాళ్ళ చేత అత్యంత వేయించుకోండి స్వామి
శుచిగతం న్యాసపూర్వక అశౌచ నివారణార్థం సమస్త హోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః. మీరు మాత్రం చెప్పండి. మమ నివారణ సాక్షాత్ నారికేళ వృక్షం స్థాపయామి పూజయామి. స్వామి మట్టి లోపలికి మట్టి ఏంటి అందులో మన బండిలో పెట్టు. ఓకే రెడీ సార్ చూడండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే రెడీ. ఓకే ఓకే దగ్గర క్లోజ్ అమ్మ దగ్గర జరగం పెద్ద పాప ఇటు వచ్చేసాను. ఓకే సార్ దగ్గర జరగండి. తీసుకో. కిస్ చేయండి. కిస్ చేయండి సార్. చెయ్యి నువ్వు చెయ్యి. శరణమయ్యప్ప హరిహర సుధనే శరణమయ్యప్ప హరిహర సుధనానంద జతనయనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.
అయ్యప్ప శ్రీగిరి నిలయ అయ్యప్ప విజయన భూషణ అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం చిన్ని చిన్ని తనయ అయ్యప్ప ధర్మశాత అయ్యప్ప ఆనందవాస అయ్యప్ప కలియుగ వరద అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి అయ్యప్ప స్వామియే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప స్వామియే శరణమయ్యప్ప ఇంకొక కుంది ఉందా పెద్ద కుంది ఇంకోటి పెద్ద కుంది ఇంకొక స్వామియే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప స్వామియే శరణమయ్యప్ప ఇంకొక కుంది ఉందా పెద్ద కుంది ఇంకోటి పెద్ద కుంది ఇంకొక मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु सर्वमङ्गलमस्तु। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। తీసుకో తప్పేం లేదు.
నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం ఉదయాస్తముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి 7 జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం సంగమనాదంలో ఓ ఓ ఓ హరిహర రూపాద్వైతంలో శరణం 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 ఆవు మా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్రఘోషలో కర్మాన్న కర్పూరం కరిగే కర్మాన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం మాలధారణం నియమాల తోరణం తత్సద్విద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయ స్వచ్ఛంచేన పరిశించామి అయ్యా నీకు ఇష్టమైంది పెట్టి ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ్యే స్వాహ మధ్యే అమృతోపమస్తు పానీయబల సమాయుక్తం నాగవల్లీ దళేయుతం ముక్తాచూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం నమ జగన్నక లంబోదర వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతో గణాధ్యక్షో అప్పుడు 2 చేతులతో నువ్వు వద్దమ్మ శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ పౌధోపంద్యాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ కామేశ్వరో శ్రవణో దదాతు చెప్పండి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే రోకయామి మూషికా నవరోకయామి సమస్త రాజోపచార మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గ్రంథామి చిరంజీవ చిరంజీవ తల్లో పెట్టుకోండి చిరంజీవ చిరంజీవ మీరు చెవులో పెట్టుకోండి సుఖీ భవ
శ్రీ అది గణపతి పూజ అయింది. ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ. జై బోలో మహాగణపతికి. పైకి లేచి గణపతి పిండి తర్వాత అన్నయ్యని వదిలిని పిలిచి నరసింహస్వామికి జయించండి. ఈ రెండు దేవుళ్ళకి మీరు చేయండి. అన్నయ్య గారిని వదిలండి. ఆడవాళ్ళు 5గురు వచ్చి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేస్తారు. జై కన్యమూల్ మహాగణపతి భగవాన్ కి జై. అయ్యప్ప గురునాథ అయ్యప్ప గురునాథ అయ్యప్ప పిల్లాలి వీరా అయ్యప్ప జరమణి గంట అయ్యప్ప ఒకసారి వండిన తర్వాత ఏ స్వాములు అక్కడప్పుడు పోతారు. మీరంతా ఒక కాన్స్టిట్యూన్సీ, మీరంతా ఒక నియోజకవర్గం, మీరంతా ఒక మండలం. ఎందుకు అక్కడ కూర్చొని మీకు కూడా కాదు కూర్చోవడం అక్కడ పెడతాను కదా. ఒకసారి వింటే ఏ రేళ్ళు నిలబడి వస్తుందమ్మా అంటే నాకు ఇష్టం అన్నాడట. అంతలా బాగుంటే ఆశ్చర్యపోయిందట. అప్పుడు లక్ష్మీదేవుడు చెప్పిందట, వదినా ఆశ్చర్యపోవాక వృత్తిలో 2 వస్తువులు సుఖదేవులను సాగించారు. న్యాచురల్ డెలివరీ. ఇప్పుడు రాక ఒక కడుపు వస్తే 3 నెలలకే కడుపు మొదలైన హాస్పిటల్ చుట్టూ తిరిగి అత్తశైలి అమృతాన్ని ఇచ్చి నువ్వు రాస్తావా మమతో రాసుకోమంటావా నాకు బెంగళూరు అని సజీవీయం చేసే తప్ప కాకపోవాలని స్థితి వచ్చింది. కారణం ఏంటో తర్వాత మాట్లాడు. మీరంతా కూర్చున్న వాళ్ళు మర్యాద సరిపోయి కూర్చున్నారు. మీ నిలబడిన వాళ్ళకి మర్యాద సరిపోక నిలబడ్డారు.
వినాయకం నమామ్యహం అనే రెండవ కీర్తనతో ఈ భజనను ముందుకు తీసుకువెళ్ళండి. స్వామి స్వామి